ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. 5గురు దొంగలు మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారని తెలిపారు. సైబరాబాద్ సిపి సందీప్ సాండిలియా వారి నుంచి 3.5 కిలోల బంగారం, 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. చోరీకి ఉపయోగించిన వాహనాలు, ఆయుధాలని కూడా సీజ్ చేశారు పోలీసులు. గత నెల 28న రామచంద్రాపురంలోని ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీ జరిగింది. బ్లాక్ కలర్ స్కార్పియోలో వచ్చిన దుండగులు సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. సిబిఐ అధికారులం అంటూ బిల్డప్ ఇస్తూనే మారణాయుధాలతో సిబ్బందికి ముచ్చెమటలు పట్టించారు. అరిస్తే అంతు చూస్తామంటూ లూటీకి తెగబడ్డారు. చూస్తుండగానే లాకర్లలో ఉంచిన బంగారం, నగదు మొత్తం బ్యాగుల్లో సర్దేశారు. నిమిషాల వ్యవధిలో సీన్ నుంచి ఎస్కేప్ అయ్యారు. పట్టపగలే రాబరీ జరగడంతో పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, కార్ నంబర్ ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. అయితే బ్లాక్ కలర్ స్కార్పియోకున్న నంబర్ ప్లేట్ ఓ స్కూటర్దిగా గుర్తించారు పోలీసులు. ఇక ఆ తరువాత లోకల్ సెల్ టవర్ నుంచి ఎవరెవరికి ఎక్కడి నుంచి కాల్స్ వెళ్లాయో పరిశీలించారు. కొద్ది రోజుల కిందట కర్ణాటకలో ఇదే తరహా రాబరీ జరగడంతో రెండిటికి ఒకే రకమైన పోలికలున్నట్టు గుర్తించినట్టు మాదాపూర్ డీసీపీ తెలిపారు. సేమ్ 2008 మేక్ BS2 బండిని సేమ్ సిమిలర్ ఫీచర్ బండి యొక్క మహారాష్ట్ర నెంబర్ ఏదైతే ఉందో ఆ బండికి సంబంధించిన కాగితాలను మొత్తాన్ని ఫేక్ చేశారు వీళ్ళు. సపోజ్ ఈ బండికి నెంబర్ ప్లేట్ ఉంటుంది, అదే బండి మీరు వెహికల్లో కొడితే ఆ వెహికల్ షాజహాన్ పాటిల్ అనే ఒక వ్యక్తి మీద ఉంది, షాజహాన్ పటేల్ అనే వ్యక్తి మీద ఆ వెహికల్ ఉంది. సో ఆ వెహికల్ డాక్యుమెంట్స్ మొత్తం ఫ్యాబ్రికేట్ చేసి ఆ వెహికల్ నెంబర్ని దీని మీద వేసుకుంటారు. ఈవెన్ టుమారో ఇఫ్ యూ చెక్ ఆల్సో మహారాష్ట్ర నెంబర్ ఉంటుంది, ఆర్సీ డాక్యుమెంట్స్ మొత్తం ఉంటాయి. సో నో పోలీస్ వుడ్ మేక్అవుట్ అన్లెస్ యూ చెక్ ది చాసీ నెంబర్. ఆ విధంగా లాజిస్టిక్స్ సప్లయర్ వీడు సుభాష్ అనేవాడు లాజిస్టిక్స్ సప్లై చేశాడు. పగిడి కానీ, ట్రాఫిక్ కాప్ యూనిఫామ్ కానీ, తర్వాత అవి తీసుకొచ్చి ఈ గ్యాంగ్ని ఫామ్ చేశాడు. సో మాస్టర్ మైండ్ లక్ష్మణ్, అతను రావడం, ఇక్కడ ఈ ఏరియాలో పరిచయాలు ఉండడం, గుల్బర్గా దాకా రావడం, గుల్బర్గా నుంచి హోలకట్టి రావడం. విజయ్ కుమార్ ఎవరంటే లక్ష్మణ్ యొక్క కజిన్. సో ఇట్ ఈస్ క్లోజ్ టు హైదరాబాద్. రెబ్బనపల్లి చెక్ పోస్ట్ దాటిన తర్వాత వచ్చేది సెడం తర్వాత వాడి పక్కనటువంటి హోలకట్టే గ్రామంలో విజయ్ కుమార్ ఉంటారు. సో విజయ్ కుమార్కి ఒక మోటార్ సైకిల్ ఉంది, బజాజ్ అవెంజర్, మీరు వెహికల్ చూశారు. ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ని రెక్కి చేసుకోవడం వాడుకున్నారు. సో సుభాష్ లాజిస్టిక్స్ సప్లై కాబట్టి వెహికల్ సప్లై చేశాడు, మిగతా ఆల్ పారాఫెర్నీలా సుభాష్ సప్లై చేశాడు. లక్ష్మణ్ మొత్తం రెక్కీ చేశారు. ఇక్కడ రావడం, ఆర్సీపురంలో ఇక్కడ మొత్తం స్టడీ చేశారు వాళ్ళు. రైట్ ఫ్రమ్ ఆర్సీపురం నుంచి పడాన్ చెరువు వరకు ఉన్న టోటల్ ముత్తూట్ బ్రాంచెస్ని మొత్తం స్టడీ చేసి ఏది అడ్వాంటేజ్ ఉంది, ఎస్కేప్ రూట్స్ ఏమున్నాయి, పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి, డిఫరెంట్ రిట్రీట్ రూట్స్ ఏవి ఉన్నాయి, అన్ని స్టడీ చేసి ఒక 1 వీక్ ఆల్మోస్ట్ దిస్ ఫెలో ఈజ్ కమింగ్ టు హైదరాబాద్ ఫర్ ద లాస్ట్ 4 months. లక్ష్మణ్ గత 4 నెలలుగా వస్తూ ఈ బ్రాంచ్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత 23వ తారీఖు నుంచి రెక్కీ స్టార్ట్ చేశారు. 23 నాడు ఉదయం బయలుదేరి ఇక్కడ వచ్చి బ్యాంక్ బ్రాంచ్ చూసుకున్న తర్వాత నైట్ ఆల్ట్ సంగారెడ్డి చేసిన తర్వాత 24 సాయంత్రం వెళ్ళిపోతారు. 25th ఈజ్ కస్టమర్స్, ఆ రోజు రాలేదు. 26 నాడు వాళ్ళు యాక్చువల్గా అఫెన్స్ చేద్దామని వచ్చారు, కానీ సమవ్ వాళ్ళకి ఏందో ఏదైనా పరిస్థితులు పోలీస్ పెట్రోల్ దగ్గర రావడం కానీ 9:30 వాళ్ళ యొక్క నేరం చేసే విధానం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 9:15 వాళ్ళు బ్రాంచ్ ఓపెనింగ్ టైంలో వేర్ దెర్ ఆర్ నో కస్టమర్స్, వేర్ దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ పోలీసింగ్, ఆ టైంలో స్ట్రైక్ చేసేదానికి ప్లాన్ చేశారు. తెలంగాణ, కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ సర్చింగ్ జరిపినట్టు తెలిపారు పోలీసులు. చివరికి లాతూర్లో లాబరీ గ్యాంగ్ని పట్టుకున్నామన్నారు. చోరీ జరిగిన తీరు, రెక్కీ నిర్వహణ, వెహికల్స్ ఉపయోగించిన విధానాన్ని బట్టే పక్కా ప్రొఫెషనల్స్ చోరీలో పాల్పంచుకున్నారని అర్థమైందన్నారు పోలీసులు. 28th మార్నింగ్ దే కండక్ట్ రెక్కీ, దే టేక్ షెల్టర్ ఎట్ సంగారెడ్డి దాటిన తర్వాత ఊరు దాటి ఒక జంక్షన్ ఉంటుంది. ఒక రోడ్డు ఏమో జోగిపేట వెళ్తుంది, రెండో రోడ్డు జహీరాబాద్ వెళ్తుంది. జోగిపేట రోడ్లో ఒక 3 కిలోమీటర్ల తర్వాత ఉన్న ఒక డాబాలో షెల్టర్ తీసుకొని అక్కడ ఫుడ్, లిక్కర్ అని తీసుకొని 28th మార్నింగ్ వాళ్ళు 7:50కి మాకు సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. సంగారెడ్డి నుంచి సంగారెడ్డి క్రాస్ రోడ్కి వచ్చి పటాన్ చెరువు వచ్చే సీసీటీవీ ఫుటేజ్లో అందులో మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉంది. మేము అలా చూసుకుంటూ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు పటాన్ చెరువు కంటే ముందు ఒకటి నోపాన్ జంక్షన్ ఉంది. రామచంద్రాపురంకి రావాల్సిన బండి అక్కడ రైట్ టర్న్ తీసుకొని శంకర్పల్లి వైపు వెళ్ళింది. మాకు అర్థం కాలేదు, అరే నేరానికి రావాల్సిన బండి శంకర్పల్లి ఎందుకు వెళ్ళిందని డౌట్ వచ్చింది. అప్పుడు ఆ వెహికల్ నెంబర్ చూస్తే మీకు మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉంది. శంకర్పల్లి వైపు ఓవరాల్ కింద నుండి కొంచెం ఒక 500 మీటర్స్ పోయి అక్కడ ఒక అబాండన్ బిల్డింగ్ దగ్గర వెనక్కి వెళ్ళి మొత్తం డ్రెస్లు మార్చుకున్నారు. మీరు ఆ ఫుటేజ్ చూస్తే మీకు అర్థం ఉంది, పోయేటప్పుడు బ్లూ డ్రెస్ ఉంది, వచ్చేటప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నాడు వాడు. సో అబాండన్ బిల్డింగ్ బ్యాక్ సైడ్
మొత్తం డ్రెస్సులు మార్చుకొని ఈ సర్దార్జీ పగిడి ధరించి ట్రాఫిక్ ఆఫ్ డ్రెస్ వేసుకొని దానికి ఉన్నట్టు మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ని ఏపీ నెంబర్ ప్లేట్ ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టి అగైన్ దే కేమ్ బ్యాక్. అలాగే ఓవరాల్ కిందిగా నోవాపాన్ జంక్షన్ నుంచి రైట్ టర్న్ తీసుకొని ఆర్సీపురం వైపు వచ్చి యూటర్న్ తీసుకొని వచ్చి ఈ నేరం చేశారు. సో ఇట్ ఈస్ చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా వాళ్ళు చేసిన నేరం ఇది. ఇక చోరీ జరిగిన సమయంలో ఒక్క బ్యాగ్తోనే వచ్చిన కేటుగాళ్లు బ్యాంక్లో ఉన్న మరో 3 బ్యాగుల్లో నగలు సర్దుకుని పరారైనట్టు తెలిపారు పోలీసులు. గోల్డ్ లాస్ ఈజ్ 42 kg అండి. యాక్చువల్గా ఒక 4 kg గోల్డ్ అక్కడే బ్యాంకులో లాకర్లోనే ఉండిపోయింది. వీళ్ళు తెచ్చుకుంది ఓన్లీ 1 బ్యాగ్, కానీ అక్కడ ఉండే ఎంప్లాయీస్ దగ్గర ఉండే 3 బ్యాగ్స్ని తీసేసుకున్నారు. అలా ఎంటీ చేశారు. అలా టిఫిన్ బాక్స్ అన్ని తీసి బయటపడేసి ఆ 3 బ్యాగులు నింపుకున్న తర్వాత 46 kgలో ఓన్లీ 4 kg వాజ్ లెఫ్ట్ అవుట్. 42 kgలో 3 బ్యాగులు ప్లస్ మళ్ళీ ఒక వ్యక్తి కిందికి వెళ్ళి ఆ స్కార్పియో నుంచి ఒక బ్యాగ్ని తర్వాత ఒక మల్టీ కలర్ బ్లాంకెట్ని తీసుకొని వచ్చి మిగతా బ్యాలెన్స్ గోల్డ్ని మొత్తం అందులో వేసుకొని ఒకరి తర్వాత ఒకటి వచ్చి స్కార్పియోలో వాళ్ళు బయలుదేరుతారు. 4.5 ఆల్మోస్ట్ 4 kg గోల్డ్ ఈజ్ లెఫ్ట్ అవుట్ ఇన్ ద స్ట్రాంగ్ రూమ్. అయితే వీళ్ళ యొక్క ఈ తీసుకెళ్లిన గోల్డ్ని 28 నాడు నేరం చేసిన గోల్డ్ని మొత్తం కూడా హోలకట్టే గ్రామం విజయ్ కుమార్ యొక్క ఇంట్లో షెల్టర్ తీసుకొని అక్కడే భోజనం చేసి బిర్యానీ తిని లిక్కర్ తీసుకొని 29 ఉదయం ఈ బంగారు నగల్ని వాళ్ళు తీసుకొని నాసిక్ పాటిల్ది తర్వాత లక్ష్మణ్ ఇద్దరు కూడా నాసిక్లో ఉంటారు. వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో మెల్ట్ చేశారు. ఎవరింట్లో పాటిల్ ఇంట్లో ఈ బంగారుని ఒక బాంబే నుంచి ఒక స్మెల్టర్ని తీసుకొచ్చి ఈ నగల్ని మొత్తాన్ని మెల్ట్ చేసి ఒక రాడ్స్ రూపంలో తయారు చేశారు. మొత్తం సుమారు 35 రాడ్స్ అయ్యాయి. 35 రాడ్స్ సుమారు వెయింగ్ అరౌండ్ 36 to 37 kg. ఇంకా అక్కడ ఈ స్మెల్టర్కి ఉపయోగించే మెషిన్ ఏదైతే ఉందో అది పాడైపోతే ఇంకా 4-5 kgs కూడా ఇంకా మెల్ట్ చేయాల్సి ఉండే. ఆ సమయంలో వాళ్ళు మళ్ళీ బాంబేకి వెళ్ళి మళ్ళీ ఈ మెల్టింగ్ మెషిన్ని తీసుకొచ్చి మెల్ట్ చేసిన తర్వాత దాన్ని వీళ్ళు పంచుకున్నారు. ముఖ్యంగా లక్ష్మణ్కి సుభాష్కి 2 షేర్స్, బ్యాలెన్స్ కూడా ఒక్కొక్కటి పాటిల్, రోషన్ యాదవ్, సుందర్, తుకారాం, ట్వింకిల్ మిశ్రా వీళ్ళందరూ కూడా ఒక్కొక్క షేర్. ఇంకొక షేర్ ఏంటంటే అది విజయ్ కుమార్కి హార్బర్ చేసినందుకు, షెల్టర్ ఇచ్చినందుకు, రెక్కీ చేయడానికి సహకరించినందుకు, అతని యొక్క మోటార్ సైకిల్ని రెక్కీ చేయడానికి మాస్టర్ మైండ్ అయినటువంటి లక్ష్మణ్కి ఇచ్చినందుకు గాను ఈ 10 షేర్స్ ఆ విధంగా డివైడ్ అయిపోయాయి.